చికెన్ ఫ్రై అండ్ వైట్ రైస్. సూపర్. ఎంతైనా ముక్కలు ఎంత ముద్ద దిగదు. అన్ని వీడియోలో లాగానే ఈ వీడియోలో కూడా ఏదైనా పొడుపు కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ వీడియో ఇన్ మై డే. సో ఈ వీడియోలో మేము చికెన్ ఫ్రై అండ్ వైట్ రైస్ ఛాలెంజ్ చేస్తున్నాం, అండ్ టమాటా రసం కూడా. సో చికెన్ ఫ్రై అండ్ వైట్ రైస్ మా మమ్మీ చేసింది. సో స్టార్ట్ చేద్దాం మమ్మీ ఛాలెంజ్. మా ఇద్దరిలో ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళు విన్నారు. ఓకేనా మమ్మీ? ఓకే మమ్మీ. సో చాలా డేస్ తర్వాత చికెన్ తింటున్నాం. మా మమ్మీ చికెన్ ఫ్రై చేసింది. ఇలా ఉంది, తినేసి చెప్పేస్తా. నిమ్మకాయ. చికెన్ ఫ్రై అండ్ వైట్ రైస్. చికెన్ ఫ్రై తిని చాలా డేస్ అయింది యాక్చువల్లీ. సూపర్. చాలా బాగా చేస్తున్నాం. మమ్మీ మీరు సరడును మమ్మీ నేను ఓడిద్దాం. చాలా రోజులైంది అసలు అదిరిపోయింది ఫ్రై, తగ్గేదే లేదు. చికెన్ ఫేవరెట్. నేను చికెన్ లేకుండా బతకలేను. మమ్మీ నీకు చికెన్ లో ఏ వెరైటీ ఇష్టం? ఎలా చేసుకుంది ఇష్టం? గ్రేవీయా? నాకు కేఎఫ్సీ ఇష్టం. ఈసారి ఎప్పుడైనా కేఎఫ్సీ ఈ వీడియో మీద మంచి లైక్స్ వస్తే, మంచి వ్యూస్ వస్తే నెక్స్ట్ ఛాలెంజ్ కేఎఫ్సీ చేస్తాం. ఓకేనా మమ్మీ? మమ్మీ కేఎఫ్సీ కూడా ఇంట్లో చేస్తుందంట. మమ్మీ మసాలా సంధ్య.
సో మా మమ్మీ చికెన్ ఫ్రై తో కలిపి రసం కూడా పెట్టింది కదా మమ్మీ. చికెన్ ఫ్రై అండ్ రసం మా మమ్మీకి ఇష్టం. రసం మాత్రం ఏంటో వీళ్ళు రోజు తింటారు. నాకైతే ఒక్కసారి కూడా తినబుద్ది కాదు రసం. ఏ ఫ్రై చేసుకున్న రసం రసం కావాలి అంటారు. అలా రసం ఫేవరెట్ వాళ్ళు ఎవరు ఉన్నారా? కమెంట్ చేయండి. అదే మమ్మీ రసం ఇష్టం మీకు? చిన్నప్పటి నుంచి అలవాటు. నేను అలా తినలేను పొడి. రైస్ చాలా పెట్టేసాయి. మా మమ్మీ ఛాలెంజ్ గా ఎక్కువ పెట్టేస్తుంది. తిన్నాం ఫుల్ అయిపోతుంది. వేడి వేడిగా రసం చేసుకుంటే రైస్లో తిన్నాడు తిన్న మా ఇంట్లో ముగ్గురు తినరు. రసం ముగ్గురు. నెక్స్ట్ ఎలాంటి ఛాలెంజెస్ చేయాలో కొంచెం కమెంట్ చేయండి. రసం పసుపు తొందరగా వెళ్ళిపోతుంది. మా మమ్మీ దొరికింది కదా ఛాన్స్ అని ఛాలెంజ్ లో కూర్చున్నప్పుడు పెట్టేస్తుంది ఫుడ్. నార్మల్ గా అయితే ఎక్కువ తినను అనేసి. మమ్మీ రోజులో ఒకే టైం తింటారు అన్నం. నైట్ ఏం తింటారు. రోజు లంచ్ బాక్స్ ఫుల్ గా పెట్టేదాన్ని. అది మళ్ళీ నాకు రిటర్న్ వచ్చేది డైలీ కాలేజ్కి వెళ్ళి. మరి మా మమ్మీ వంటలు బాగా చేస్తుంది. నేను మా మమ్మీ ఫుడ్ తింటా ఎక్కువ. వేరే వాళ్ళు ఎవరికైనా ఎంత మంచిగా చేస్తుంది. అయిపోయింది నా సంగతి. ఇంకా నాకు వెళ్ళట్లేదు. రసం పసుపు బాగుంది. ఫైనల్ రసం పసుపు ఫుల్ అయిపోయింది. చాలా టేస్టీ ఉంది రసం పసుపు. మేము క్విట్ అయిపోనా ఛాలెంజ్ లో ఫుల్ అయిపోయింది. ఆల్రెడీ మమ్మీ గెలుస్తుంది. మా మమ్మీ ఎక్కువ తినండి రసం పసుపు ముందుంది. నాకు అవ్వట్లే. అనుకుంటాం కానీ చేయలేం తెలుసా. కొంచెం అలవాటు పడాలి కదా. స్టార్టింగ్ కాబట్టి ఇలా అవుతుంది. ఈసారి నుంచి సీరియస్ గా తింటాను.
సరిగ్గా తినట్లేదు. నెక్స్ట్ పానీపూరి ఛాలెంజెస్ ఇలా చేస్తాము. మంచి మంచి వీడియోస్ తో ముందుకు వస్తాము. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి వ్యూస్ వచ్చేలాగా చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. మీరు మీ థాట్స్ మాకు చెప్తేనే కదా మా వీడియోస్ ఎలా వెళ్తుంది ఏంటి అనేసి మాకు అర్థమయ్యేది. సో ఏమైనా ఉంటే ప్లీజ్ డూ షేర్ ఇన్ కమెంట్. సో మమ్మీ తిన్నారు ఈరోజు, నేను తినలేకపోయా, నాకు ఫుల్ అయిపోయింది. ఎలా అనిపించింది మమ్మీ ఛాలెంజ్? చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంది. చాలా డేస్ తర్వాత తిన్నాం. ఎంతైనా ముక్కలేందే ముద్ద దిగదు కదా. సో అందులో నేను మాత్రం 2 రోజులకి 3 రోజులకి కంపల్సరీ చికెన్ ఉండాల్సిందే, లేకపోతే కష్టం. మమ్మీ సో మమ్మీ అన్ని వీడియోలో లాగానే ఈ వీడియోలో కూడా ఏదైనా పొడుపు కదా అడుగు మా సబ్స్క్రైబర్స్ ని. ఓకే, పొడుపు కథ అడుగుతున్నాను. చిటారి కొమ్మన్న చిటి పాప, నీకు మసెవరు రాశారే మాల పాప? చెప్పండి దీనికి అర్థం. చిటారి కొమ్మన్న చిట్టి పాప అంట, నీకు మసెవరు రాసారే? మసెవరు రాశారే మాల పాప. మసెవరు రాసారే మాల పాప అంతేనా మమ్మీ? సో ఈ పొడుపు కథకి మీకు తెలుసా ఆన్సర్? నాకు ఎక్కడో విన్నట్టే ఉంది. అడుగుతా మమ్మీ ఏంటో ఇది అయిపోయాక. మీకు ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ డూ కమెంట్. చెప్పండి. సో ఇంకేంటి, సో ఈ రోజుకి వీడియో ఇదే. ఇలాంటి వీడియోస్ తో ఇంకా ముందుకు వచ్చేస్తూ ఉంటాము. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. మమ్మీ ఏమైనా చెప్తావా సబ్స్క్రైబర్స్ కి? ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ మై ఛానల్. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ ఎవరు చేయట్లేదు. లైక్ చేయండి అబ్బా ప్లీజ్. So that's it for the video guys. We'll meet you in the next video. Thank you for watching. Bye.